సమాజంలో ఉండే కుళ్ళు కుతంత్రాలు, అవమానాల చీత్కారాలు ఓ మనిషిని అడవిలో బ్రతికేలా చేశాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని ఎవరికి ఎవరు కాదనే నిజాన్ని తెలుసుకున్న ఓ వ్యక్తిని 17 ఏళ్లుగా అడవిలో బ్రతికేలా చేసింది ఈ సమాజం. ఎవరూ తోడు లేకుండా ఆకులు అలములు తింటూ ఓ చిన్నపాటి గుహలో కాళ్ళు ముడుచుకొని 17 ఏళ్లు అడవిలో సహవాసం చేశాడు. కొన్నేళ్ల క్రితం వరకు విలాసవంతమైన జీవితం గడిపిన ఆ వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో అడవిలోనే జీవిస్తున్నాడు. ప్రపంచం సాంకేతికతతో దూసుకుపోతున్నప్పటికీ వాటికి దూరంగా ఆత్మగౌరవం కోసం ఉన్న ఊరును, సొంత వారిని విడిచిపెట్టి అడవిలోనే జీవనం సాగిస్తున్న అతను ఎవరు, ఎందుకలా అడవిలో ఒంటరిగా గడుపుతున్నారు అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. కర్ణాటక మంగళూరు జిల్లా సుల్యాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది అరంతోడ్ గ్రామంలోని అద్దెల్ నెక్కరే అడవి. అందులో ప్రయాణిస్తుంటే ప్లాస్టిక్ కవర్ తో కప్పిన ఒక చిన్న గుడిసె తారసపడుతుంది. దాని లోపల ఆ రోజుల్లోనే లగ్జరీ వెహికల్ గా పేరొందిన ప్రీమియర్ పద్మిని కారు, ఓ పాత రేడియో, పాత సైకిల్ దర్శనమిస్తాయి. అలాగే ఆ గుడిసెలో మాసిన గడ్డం, పాత బట్టలు, అరిగిపోయిన చెప్పులతో ఓ వ్యక్తి దర్శనమిస్తాడు. అతడే 56 ఏళ్ల చంద్రశేఖర్. ఎంత ఆదాయం వచ్చినా విలాసవంతంగా జీవించాలని అనుకుంటున్న రోజులివి. అయితే అప్పట్లోనే సొంత కారు ఉండి లగ్జరీ జీవితం, చేతి నిండా డబ్బు ఉండే చంద్రశేఖర్ ని అనుకోని పరిస్థితులు ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. చంద్రశేఖర్ కు గతంలో నెక్రాల్ కెమ్రాజీ అనే గ్రామంలో 1.5 ఎకరాల పొలం ఉండేది. తల్లిదండ్రులు చనిపోవడంతో వారసత్వంగా వచ్చిన భూమది. అతనికో అక్క ఉంది. ఉన్నంతలో పెళ్లి చేసి అత్తారింటికి పంపి ఓ తమ్ముడిగా తన బాధ్యత తీర్చుకున్నాడు. ఇక ఉన్న భూమిని సాగు చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవాడు. దాంతో పాటు చిన్న చిన్న బిజినెస్లు కూడా చేసేవాడు. అయితే అనుకోకుండా బిజినెస్ లో నష్టాలు రావడంతో 2003లో సహకార బ్యాంకు నుంచి 40,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ బాకీని తీర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ దాన్ని చెల్లించలేకపోయాడు. ఆయన పరిస్థితి ఎలాంటిది మరి? దీంతో అతని పొలాన్ని బ్యాంకు వేలం వేసి వేరే వాళ్లకు అమ్మేసింది. దీంతో చంద్రశేఖర్ పరువు పోయినంతగా కుంగిపోయాడు. ఇన్నాళ్ళు తనకి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్లే ఇప్పుడు తనని ఓ చేతకాని వాడిలా చూడడం చంద్రశేఖర్ తట్టుకోలేకపోయాడు. ఊర్లో ఇంటిని వదిలేసి తనకిష్టమైన ప్రీమియర్ పద్మిని కారుతో సోదరి దగ్గరికి వెళ్లిపోయాడు. కొన్నాళ్ల తర్వాత తన సోదరి కుటుంబంతో విభేదాలు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు చంద్రశేఖర్ దగ్గర డబ్బు లేదు. డబ్బు లేకపోతే బంధాలు కూడా పలచనైపోతాయని అర్థం చేసుకున్న చంద్రశేఖర్ తన ఆత్మాభిమానాన్ని చంపుకోలేక కారుతో పాటే బయలుదేరిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియదు. ఎన్ని వేల కోట్ల మంది ఉన్న సమాజంలో తనకి బ్రతికేందుకు ఓ చిన్న చోటు కూడా కనిపించలేదు. ఈ కపట మనిషి ప్రేమ ఇక వద్దని నిర్ణయించుకుని కార్ని అడవిలోనే ఆపేశాడు. చుట్టూ చిమ్మ చీకటి, కానీ ఎందుకో అతనికి అక్కడ ప్రశాంతంగా అనిపించింది. అలాగే ఆ రాత్రి కార్లోనే పడుకుండిపోయాడు. తెల్లారింది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. కారులోంచి కిందికి దిగగానే చుట్టూ రకరకాల పండ్ల చెట్లు, దాహం తీర్చడానికి పక్కనే జలపాతం. ఆహా, ఇది కదా జీవితం అంటే. ఇక్కడ మోసం చేసే మనుషులు లేరు, పైగా ఎవరి కోసమో బ్రతకాల్సిన అవసరం లేదు అని నిర్ణయించుకొని కారులోంచి తాను తెచ్చుకున్న టెంట్ ని బయటకు తీశాడు. కొన్ని కర్రల సాయంతో చిన్న గుడిసెలా చేసుకున్నాడు. అలా మొదలైంది అతని అడవి ప్రయాణం. అడవిలో ఒంటరిగా జీవిస్తున్న చంద్రశేఖర్ వద్ద పాత సైకిల్ తో పాటు ఓ రేడియో కూడా ఉంది. పాత హిందీ మెలోడీ పాటలను ఇష్టంగా వినే అతను జీవనోపాధి కోసం బుట్టలు తయారు చేసి సమీప గ్రామంలో అమ్ముతుంటాడు. వీటికి బదులుగా చిల్లర సరుకులు తీసుకుంటాడు, లేదా తినే పదార్థాలు తీసుకుని కాలం వెళ్లదీస్తుంటారు. ఇక ఏనుగులు, కూర మృగాలు తన గుడిసె ముందే వెళ్లినా ఏమి అనవు. అడవిలో ఉండే ఏ ప్రాణి ఇంతవరకు చంద్రశేఖర్ జోలికి వెళ్లలేదు. ఇలా 17 ఏళ్లు అడవిలోనే బ్రతుకుతున్న చంద్రశేఖర్ ని ఓ అధికారి గుర్తించారు. అడవుల్లో బ్రతికే గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ లో భాగంగా ఓ రోజు గుడిసెలో మంచంపై పడుకున్న చంద్రశేఖర్ కనిపించాడు అధికారులకి. ఆరా తీస్తే తాను 17 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. మానసిక పరిస్థితి బాగోలేదా అనుకుంటే చాలా యాక్టివ్ గా అన్ని చెప్పేస్తున్నాడు చంద్రశేఖర్. అతని కథ విని అధికారులకు కూడా జాలేసింది. ఇక ఈ విషయం స్థానిక మీడియాలో రావడంతో చంద్రశేఖర్ గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇబ్రహీం హుటాహుటిన అతని దగ్గరికి వెళ్లారు. ఈ అడవిలో ఉంటే ప్రమాదమని, నీకోసం మంచి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి ఓ ఇంటిని నిర్మించారు కూడా. అయితే దాన్ని సున్నితంగా తిరస్కరించారు చంద్రశేఖర్. ఆ అడవి విడిచి వచ్చేందుకు ఒప్పుకోలేదు. అంతేకాదు, నేను వేలంలో పోగొట్టుకున్న భూమిని తిరిగి పొందడమే జీవితంలో తనకున్న ఏకైక కోరిక అని చెబుతున్నాడు. దానికి సంబంధించి అన్ని పత్రాలను సురక్షితంగా భద్రపరిచినట్టు చెప్తున్నాడు చంద్రశేఖర్. నిజానికి ఆ డబ్బు అధికారులు ఇస్తామన్నా ఒప్పుకోలేదు ఆయన. ప్రస్తుతం ప్రకృతి ఒడిలో చాలా ఆనందంగా ఉన్నానని చెప్పాడు. అయితే భారీ గడ్డంతో కేవలం ఒక్క షర్ట్ తో పాటు ఒక టవల్ ను ధరించి అడవిలోనే జీవిస్తున్నాడు చంద్రశేఖర్. తాను చనిపోయే వరకు ఈ అడవిలోనే ఉంటానని, ఈ కారే నా ఇల్లు అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ఇక తన చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు తెచ్చుకొని మీడియాకు చెప్పుకొని తెగ నవ్వేశాడు చంద్రశేఖర్. అయితే కర్ణాటకలో ఇప్పుడున్న పెద్ద పెద్ద
పొలిటికల్ లీడర్లు ఒకప్పుడు తన క్లాస్మేట్స్ అని చెప్పుకొచ్చాడు. వాళ్ళతో కలిసి తాను 2nd క్లాస్ వరకు చదువుకున్నానని తెలిపాడు. ఇది ఓ అడవి మనిషి కథ. మనిషికి దెబ్బ తగిలితే మారడానికి మందుంటుంది, కానీ ఆత్మాభిమానం దెబ్బతింటే మనుషుల మీద నమ్మకం పోతుంది. మరి ఎవరి కింద గులాం అవ్వకుండా తన ఆత్మాభిమానానికి గౌరవం ఇచ్చేలా ఆ అడవిలోనే జీవిస్తున్నాడు చంద్రశేఖర్. మరి ఈ అడవి మనిషి గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.